ఇక్కడ అందరూ కూడా మహనీయులు ఉన్నారు. ఏ మాట కూడా ఊరికే ఉత్తి మాట మాట్లాడకూడదు, యథాతథంగా మాట్లాడాలి. మానవ జన్మ లభించడము, అందులో ఇలాంటి తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్కరం. ఇక్కడ వైదిక పరమైనటువంటి ఒక ధర్మాన్ని తెలియచేసేటువంటి ఇలాంటి మార్గంలో వెళ్ళాలన్నా కూడా అక్కడ మంచి సాంగత్యం ఉండాలి. నిజంగానే విఠల్ మహారాజ్ గారు ఇంట్లో పూజ చేస్తే మన వరకు ఫలితం, దేవాలయం స్థాపించడం ద్వారా భాగ్యనగరమే కాదు లోకమంతా కూడా క్షేమంగా ఉంటుందంటారు. అలా ఇది లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమం. ఇలాంటి వీరి యొక్క సాంగత్యం ఉండడం ద్వారా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. మనుష్యత్వం, ముముక్షుత్వం ఇలాంటి మహాపురుష సంశ్రయం దుర్లభం త్రైమేవైత దైవానుగ్రహ కారణం చెప్పారు. ఇలాంటి మనవు నుండి వచ్చినటువంటిదే మానవ జన్మ. గురువు గారు చెప్పిన విధానంగా ముక్తున్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా లభిస్తుంది. అలా ఇప్పటి వరకు 1,00,000 మోదక హవనం మీరంతా కూడా చూసారో లేదో తెలియదు, కానీ మేము మాత్రం మొట్టమొదటిసారి మనం సహస్ర మోదకం వరకు చూసిండొచ్చు. ఒక్క మోదకాన్ని గణపతికి ప్రసాదిస్తేనే చాలా ఆనందపడతారు. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మరలా తిరిగి పురాణం అంటే ఎన్నిసార్లు విన్నా కూడా నూతనంగానే ఉంటుంది. భగవత్పాదులు గారు చెప్తారు, ఉదాకరాత్తం మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. ముదాకరాత్త అంటే ముదా అంటే ఆనందము, ఆయన చేతిలో ఆత్త అంటే ధరించి ఉంటాడు ఏమిటి మోదకాన్ని. ఆ మోదకం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటిదే ఆనందం. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. ఇక్కడికి వచ్చినటువంటి వారు మీ యొక్క మనస్సులో ఉండేటువంటి ధర్మవాంఛితాన్ని మీరు కోరుకోండి, తప్పకుండా గణపతి అనుగ్రహిస్తాడు. కళాధర అవతంసకం అంటే చంద్రుణ్ణి ఆభరణంగా ధరిస్తాడంట స్వామి. కళాధరావతంసకం విలాసిలోక రక్షకం. నాకు మాత అయినా పిత అయినా గురువు అయినా సఖ అయినా ఏ పూజ చేసినా ఏ పని చేసినా మొట్టమొదటిగా ఎవరు నమస్కారం చేస్తామండి? మహాగణాధిపతిని ఆదో పూజ్య అని అంటారన్నట్టు. అలా గణపతి ఇప్పటి వారు కాదండి, యుగాల నుండి ఉన్నటువంటి స్వామి. బ్రహ్మదేవుడు కూడా సృష్టి ప్రారంభ సమయంలో అనేక విఘ్నాలు కలిగితే ఆ మహాగణాధిపతిని ప్రార్థించాడు. అలా ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఆ మహాగణాధిపతి యొక్క అనుగ్రహంతో ఈ సృష్టి క్రమం అనేటువంటిది మనకు మాఘ బహుళ చతుర్థి, అందుకనే సంకష్టహార చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది. అలాంటి స్వామి కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశతే భదైత్యకం. అంటే గజాసురుడు ఇలాంటి అనేక మంది రాక్షస సంహారం, అది బాహ్యంగా అయితే అంతఃపరంగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యాన్ని చూపిస్తాడు. అలాంటి మహాగణాధిపతి మనందరినీ అనుగ్రహించాలని. నాయకం వినాశతే భదైత్యకం నతాశుభాశునాశకం. నట అంటే నమస్కరించినటువంటి వారికి అశుభాలు. మనకు అప్పుడప్పుడు నిద్రపోయినా కూడా ఈ రోజు కాలంలో కూడా ఆహార తత్ విచార, ఆహారం ఎలా ఉంటుందో మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంట. అలా సరైనటువంటి ఆహారం లేకపోవడం ద్వారా నిద్రాలోపం కూడా వస్తుంది. అలాంటి దుస్వప్నాలు అనేటువంటివి రావు, అశుభాలు అనేటువంటివి తొలగిపోతాయి. నతాశుభాశునాశకం, అశుభాలన్నీ కూడా తొలగిపోయి నమామితం వినాయకం చెప్పాలన్నట్టు. అలాంటి మహాగణాధిపతి పంచరత్నాలలో 2వ శ్లోకంలో చెప్పారు, నతే తరాతి భీకరం నభోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపతిధరం నతేతరాతి భీకరం. అంటే ఆయనను నమస్కరించినటువంటి వారికి, నమస్కరించినటువంటి వారు ఎవరు ఉంటారండి? అధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారికి. అందరూ కూడా పరాభవనామ సంవత్సరం, పరాభవనామ సంవత్సరం అంటే ఈ మాధ్యమాలు చాలా అందరూ కూడా భయపడ్డారు. కానీ పరాభవనామ సంవత్సరం చాలా గొప్పైనటువంటిదండి.
అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరానికి నిదర్శనం ఈ లక్షమోదక మహాగణాధిపతి యాగమే. ఎందుచేతంటే ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారికి విజయం, అధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారికి పరాభవము అని మనం తీసుకోవచ్చు. ఆ విధానంగా ఆయనను నమస్కరించినటువంటి వారికి భీకరంగా కనబడతారు. అందుకే ఉదయం లేవగానే మంచి విషయాన్ని దర్శించాలి. సుజలం సుఫలం సస్యశ్యామలం అని చెప్పిన విధానంగా మంచి ప్రకృతిని మనం దర్శించాలని చెప్పాలన్నట్టు. మంచి మంగళవాద్య సేవను వినాలి, ఇలాంటి మంత్ర పఠనాన్ని వినాలి. ఇప్పటివరకు చూడండి మీరు, మన మాధోషం మహారాజు గారు ప్రత్యేకంగా మంగళూరు నుండి వాద్యాన్ని పిలిపించారండి. ఇక్కడ నాదవాద్యం కూడా, నాదస్వరం గారు కూడా చాలా అద్భుతంగా ఈ 10 రోజులు స్వామి వారి యొక్క సేవలో పాల్గొన్నారు, భక్తులు కూడా పాల్గొన్నారు. ఇలాంటి మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి విషయాన్ని దర్శించాలని చెప్పాలన్నట్టు. ఏతరాతి భీకరం నభూతార్థ భాస్వరం. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడో అలాంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడంటే మహాగణాధిపతి. నభూతార్థ భాస్వరం నమత్సుధారి నిర్జనం నరాధికాపదుఃఖం. మనకు ఏ పని చేసినా కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. ఓ మహాగణాధిపతి, అందరికీ కూడా నివేదనలు చాలా ఉంటాయి, కానీ మహాగణాధిపతికి ఒక గట్టి పోచ చాలండి. స్వామి వారికి ఒక మోదకం చాలు. ఒక మిశ్రీ ఏదైతే ఉంటుందో మూడు పెట్టిన సంతుష్టుడు అవుతాడంట. అలాంటి గణపతి అనుగ్రహం కలుగుతుంది. నమోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం. మనకు జీవితంలో వచ్చేటువంటి అన్ని ఆశ్రమాల్లో వచ్చేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. నమోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం. గణపతిని ఒక్కరిని ఆరాధిస్తే సకల దేవతా గణాలన్నింటినీ కూడా ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అలాంటి స్వామి సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఇంతకుముందు గురువు గారు చెప్పారు, 4 యుగాల నుండి స్వామివారు ఉన్నారు. గణేశ పురాణంలో శివపార్వతుల యొక్క వివాహానికంటే ముందు కూడా ఆ మహాగణాధిపతిని ఆరాధించారని చెప్పారు. అందుకనే మొన్న వారు అద్భుతమైనటువంటి మంత్రానికి వ్యాఖ్యానం చెప్పారండి. గణపతి. గణము అంటే అనేక లెక్క, దేవతా గణము అనేక గణములు ఉన్నాయి, అందులో ప్రధానంగా దేవతా గణముని చెప్పారు. అలా గణములన్నింటిలో ఒక గణముని చెప్పలే, గణములన్నిటికీ కూడా పతి అంట. కవిం కవీనాం. కవి అంటే గణాలన్నిటికీ ప్రభువు. కవి అంటే మంచి ఆలోచనలు కలిగినటువంటి వాడు. విద్వాన్. విద్వాంస్ భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి స్తదా అని చెప్పారన్నట్టు. భాయత్యుక్తే ప్రకాశ. ప్రకాశవంతమైనటువంటి జీవనం యందు అనురక్తి ఆసక్తి కలిగి ఉంటాం కాబట్టి మనమంతా కూడా భారతీయులే. అందరూ కూడా మీ యొక్క ధర్మవాంఛితాన్ని నెరవేరాలని కోరుకోండి. యుద్ధ వాతావరణం జరుగుతుంది, యుద్ధం అంతా కూడా శాంతించాలని నిజంగానే ఇక్కడ విఠల్ మహారాజు గారు, అదే విధానంగా మాధవ మహారాజు గారు కేవలం ఇంతకుముందు సాయినాథ్ మహారాజ్ చెప్పిన విధానంగా లోక కళ్యాణార్థం మాత్రమే, ఎటువంటి ప్రతిఫలాపేక్షం లేకుండా లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి గొప్పదైనటువంటి భావనతో చేస్తున్నారు. 2 చేతులు జోడించండి, అందరూ కూడా గణపతిని ధ్యానించండి, అందరూ కూడా చెప్పండి గణేశాయ నమః. వినబడలేదండి ఆ పూర్ణావతి, మహాపూర్ణావతికి నాభీకంఠరసన నాసాదులలో శోభిల్లు సప్తస్వరం మీది మాటలు మాట్లాడుతుంటారు కదా. భగవంతుడి దగ్గర గట్టిగా చెప్పండమ్మా. గణేశాయ నమః, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః,
ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః కాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః. ఇంతకుముందు సాయినాథ్ మహారాజ్ చెప్పారు, చేతులలో రేఖలు మారాయండి, మన శిరస్సు మీద ఉండేటువంటి రేఖలు కూడా మారుతాయి. అధిక మాసంలో ఆ గణపతికి రెండు చేతులు జోడించండి, పూర్ణాంక అయ్యే వరకు శిరస్సు మీద ఒక్కసారి చేతులు ఉంచండి. గణపతికి జయ జయ ధ్వనాలు. నజానామి శబ్దం, నజానామి చార్పం, నజానామి పద్యం, నజానామి గద్యం, చిరేకా షడాస్యా హృదిద్యోతేనే ముఖాన్యస్సరందే గిరశ్చాపి చిత్రం అన్న విధానంగా సదాకాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విభీంద్రాది మృగ్యాగణేశాభిగామే ముఖాన్య విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. సకల కళ్యాణాల్ని సకల శుభాలు ప్రసాదించే గణాధిపతి త్రివిర్వర్షై త్రివిర్మాసై త్రివిర్దినై తప్పకుండా ఈ లక్షమోదక గణాధిపతి హవనంలో పాల్గొన్నటువంటి వారికి మహాద్భుతాలు జరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ ఇప్పుడు గట్టిగా కరతాళ ధ్వనులు చేయవచ్చు. గజానన భగవానికి. మరల సంతోషి మాతా దేవాలయం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, అందులో మనం పాల్గొనాలి. భాగ్యనగరంలో సంతోషి మాతా దేవాలయం ఉండడం మన భాగ్యము. ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా వివరించినటువంటి వేదమూర్తులు బ్రహ్మశ్రీ వెన్నుపూరి సోమయాజు వెంకటేశ్వర పౌండరీక సోమయాజులు గురువు గారు అద్భుతంగా వివరించారు.